కర్నూలు నగర సమీపంలో రేణుకా సన్నిధిలో అతి తక్కువ ధరకే డూప్లెక్స్ విల్లాస్ ఫ్లాట్స్ అందుబాటులో కలవు. గేటెడ్ కమ్యూనిటీ, సీసీ కెమెరా పర్యవేక్షణలో సురక్షిత ప్రాంతంలో అపార్ట్మెంట్ అలాగే విల్లాస్. అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్తో పాటు అద్భుతమైన డూప్లెక్స్ విల్లా. రేణుకా సన్నిధిలో ఆహ్లాదకరమైన గార్డెన్. $46 లక్షల నుండి మొదలు కానున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ₹1 కోటికే కళ్ళు చెదిరే అద్భుతమైన డూప్లెక్స్ విల్లా. టీవీఎస్ ఇంట్రో ప్రాజెక్ట్ రేణుకా సన్నిధిలో తక్కువ ధరకే లభిస్తున్న ఫ్లాట్స్, విల్లాస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు నగర సమీపంలో ఒక విల్లా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ అతి తక్కువ ధరకే విల్లాతో పాటు అపార్ట్మెంట్లు కూడా అందుబాటు కలవు. అయితే మనతో రేణుకా సన్నిధి అనే వెంచర్కి అయితే వచ్చాం. చూడు, ఈ వెంచర్ లో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణం అవుతుంది. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఇదైతే రేణుకా సన్నిధిలో ఎంట్రన్స్ లోనే మొట్టమొదటిగా ఇక్కడ అపార్ట్మెంట్ అయితే మనం చూడొచ్చు. అపార్ట్మెంట్ తర్వాత మొత్తం విల్లాస్ కూడా, డూప్లెక్స్ విల్లాస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డూప్లెక్స్ విల్లాస్ కానీ అలాగే అపార్ట్మెంట్లు కానీ ఇంతకు ఎలాగున్నాయి, మొత్తం ఇక్కడ ధర ఎలాగుంది అనేది కూడా మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. రేణుకా సన్నిధి విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ లోపలికైతే వచ్చాం. మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఒక విల్లా, ఇలాంటి విల్లాస్ కూడా ఇక్కడ చాలా కూడా నిర్మించబడ్డాయి. అందులో దీనికన్నా ముందు అదే అపార్ట్మెంట్ తర్వాతనే ఈ విల్లాస్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అదే అపార్ట్మెంట్ లోనే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విత్ ఫర్నిచర్డ్ అలాగే వితౌట్ ఫర్నిచర్డ్ కూడా అతి తక్కువ ధరకైతే లభిస్తాయని చెప్పి తెలుస్తుంది. అయితే మనం మొదటగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఎలాగున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం రేణుకా సన్నిధిలోనే ఒక ఫ్లాట్లో వచ్చాము. అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఎలా ఉంది మొత్తం ఇక్కడ ఫ్లాట్ విస్తరణ ఏంది అనేది పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో పాటు సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బయట చూస్తుంటే అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కర్నూలు అతి సమీపంలోనే బాగా కట్టారు విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ. అయితే మీరు ఇప్పుడు కట్టడంలో ఇదే మొదటిసారి, గతంలో ఎప్పుడైనా ఇలాంటి వెంచర్స్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా? మొదటిసారి ఏం కాదు, మనం ఒక 6 years నుంచి ఇదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, లేఅవుట్ ఫీల్డ్స్ లో ఇవల్ల ఉన్నాం. మనము ఓన్లీ థింగ్ ఈజ్ ఒక స్మాల్ 1 acre మనకు ఒకటి దొరికింది. మనం డెవలప్మెంట్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక మంచి కమ్యూనిటీ ఇద్దాము అన్న ఒక ప్యాషన్తో, ఒక బిల్డరు ఒక కస్టమర్ అని లేకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తయారు చేసినాం. లాస్ట్ టు సే ఇక్కడ ఒక 10 విల్లాస్ అపార్ట్మెంట్, నాట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. మొత్తం మనకు అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ, ఈవెన్ మనం వాడే వాటర్ కూడా ట్రీట్మెంటే బయటకు వదులుతుంది. ఎస్టీపీ ట్యాంక్స్ కట్టినాము. ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీగా చేసినాం అనమాట. ఒక అట్మాస్ఫియర్ గ్రీనరీగా, తర్వాత వాటర్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ మొత్తం మనకి ఏం కనపడకుండా ఫ్రెండ్లీగా చేసినాం. చాలా ప్రాజెక్ట్స్ చూసాము. ఎవరైనా కానీ స్టార్టింగ్ విల్లాస్ కానీ హౌసెస్ కడతారు, ఎండింగ్ అపార్ట్మెంట్ కడతారు. మీరు వెరైటీగా స్టార్టింగ్ అపార్ట్మెంట్ కట్టి వెనకాల విల్లాస్ కట్టారు. తేడా ఏంటి? అంతే, అలానే కాదు. అంటే మనం అన్ని విధాలుగా వాస్తును విధాలుగా అన్ని విధాలుగా స్టడీ చేసి మనము ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏది ఎక్కడ మనం ద ల్యాండ్ యూటిలైజేషన్ బాగా చేసి తర్వాత వాస్తుకు కూడా బాగుండేటట్లా మనం ఆ విధంగా ప్లాన్ చేసినాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు విల్లాస్కి కానీ ఈ అపార్ట్మెంట్కి కానీ ఒకరు వాటర్ మనము ఆ విల్లాస్ అనుకో వాటర్ మనం ఆన్ చేసుకోవాలా ఈ వాటర్ చూసుకోవాలని లే, ఒక కామన్ మెయింటెనెన్స్గా మనం అంతా కమ్యూనిటీకి అంతా వాటర్ సప్లై కామన్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు బోర్లు అట్లాంటివి ఉండే, కామన్ బోర్స్ కామన్ ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇట్లా వెస్ట్ నుంచి ఈస్ట్కి పోయే తరంలో మనకు ఇట్లా వెస్ట్ సైడ్ హైట్ బాగా అపార్ట్మెంట్ బాగుండేటట్లా కొంచెం చేసి దానికి అందం క్రూరిస్తే ఇది పోతుంది. లాస్ట్లో అపార్ట్మెంట్ ఉండే బదులు ఫస్ట్లోనే అపార్ట్మెంట్ చేస్తే మనం బ్యూటిఫికేషన్ తయారు చేసినాం. ఇక్కడ మీ ప్రాంతంలో ఎక్కడ ఎత్తు ఉండాలా, ఎక్కడ వాస్తుకి అన్నిటికీ సెట్ అయితే అట్లా ఒక కమ్యూనిటీని మనం సెట్ చేసినాం. పార్క్ ఎక్కడ రావాలా, ఏమి
మనం ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి? అంటే ఇక విస్తరణ ఎంత? ఫ్లాట్ విస్తరణ ఎంత? డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా సింగిల్ బెడ్రూమా? ఇది మొత్తం 20 ఫ్లాట్స్ మొత్తం, అన్ని 2 bedrooms. డబుల్ బెడ్రూమ్. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 1170 square feet. 1170. ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్సే ఉన్నాయి. ఈచ్ ఫ్లాట్ వచ్చి 1170 square feet. మామూలుగా ఈ 1170 square feet 1200 square feetలో ట్రిపుల్ బెడ్రూమ్ పట్టించే కూడా ఉన్నారు. మనం అవి తీసేసి లావిష్గా విత్ బాల్కనీస్, బెడ్రూమ్ సైజెస్ లావిష్గా అవల్ల మనము చేసుకొని మనము కాంపాక్ట్ ఎకనామికల్ బడ్జెట్స్లో ఎంత ఇవ్వగలుగుతాం, బెస్ట్ క్వాలిటీ ఎంత ఇవ్వగలుగుతాం చూసి మనం ప్లాన్ చేసినాం. అయితే సిటీస్లో ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఇంత అని అమౌంట్ ఫిక్స్ చేస్తారు. మీరు స్క్వేర్ ఫీట్ ప్రకారం అమ్ముతున్నారు అంటే ఫ్లాట్ ప్రకారం మీరు ప్రైస్ ఫిక్స్ చేస్తారు? లేదు, యాక్చువల్గా స్క్వేర్ ఫీట్ ప్రకారమే మనం అమ్ముతున్నాము. కస్టమర్కి అర్థమయ్యేటట్ల ఈజీగా ఉండేటట్ల మనము అన్ని కలుపుకొని ఓ ప్రైస్ చెప్తున్నాం. మామూలుగా అయితే అన్ని 1 by 1 చెప్పుకుంటా స్ప్లిట్ చేసుకుంటా వెళ్ళిపోతుంటారు. మనం కూడా స్క్వేర్ ఫీట్ ప్రకారమే ఇది చేసేసి మొత్తం కలిపి ఇంత అవుతుంది మనకు అని చెప్పేసి ఒకటి ఇది. అయితే ఇక్కడ అతి తక్కువ ధరకే లభిస్తుంది అని చెప్పినారు ఫ్లాట్. ఇంతకు ఎంత స్టార్టింగ్ ప్రైసెస్ ఎంత ఉంది? మనము 46 lakhs నుంచి 52 lakhs వరకు ఉంది. స్టార్టింగ్ 46 lakhs 46 lakhs నుంచి 52 lakhs వరకు వస్తుంది. అది ఎట్లా అంటే స్క్వేర్ ఫీట్ 4000 rupees ఇది ప్లస్ కార్ పార్కింగ్ ప్లస్ జిఎస్టీ. మామూలుగా అయితే అన్ని మనం ఈ విధంగా అమ్యూనిటీస్ ఇస్తే కార్పొరేట్స్ స్టైల్కి అట్లా వెళ్ళినాక మొత్తం అమ్యూనిటీస్ సపరేట్ ఛార్జెస్ ఇవల్ల లేకుండా మనం ఒక ఫిక్స్డ్గా ఇది చేసినాం. అంటే విత్ ఫర్నిచర్ ఎంత పడుతుంది? ఫర్నిచర్ ఏం కల్పిస్తారు? ఇంతకు మినిమం ఫర్నిచర్ చేసుకోవాలనుకుంటే మనకున్న ఫ్లాట్ సైజ్ ఇప్పుడు మనం ఇది ఉంది, ఇది మినిమం ఫర్నిచర్. ఇంటీరియర్ మామూలుగా అంటే మనం ఎంత పెట్టుకుంటే అంత వెళ్ళిపోతుంటాం. మామూలుగా ఈ మినిమము లుక్ ఇది అంటే ఒక 5-6 lakhsలో ఎక్స్ట్రా అయిపోతుంది పిఓపి వల్ల కలిపి. అంతా కలిపి మనకు 152 దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఈ ఫ్లాట్ విస్తరణ ఏంటి అంటే ఎలా కట్టించారు మొత్తం? ఎవరైనా కస్టమర్కి చూపించాలంటే ఏమేమి ఇంటీరియర్ ఏమి పెట్టారు కొంచెం మాకు వివరణగా కస్టమర్. ఇది మామూలుగా అయితే మనం బేసిక్ ప్రైస్ చెప్పేది వితౌట్ ఇంటీరియర్ మనం చేసేది. మనము ఇంటీరియర్ కావాలంటే ఈ విధంగా ఒకటి మనం చేసినాము, ఈ విధంగా మనం చూడొచ్చు. ఇది 1170 square feet ఓకే ఫ్లాట్ ఇంక్లూడింగ్ కామన్ ఏరియాస్ అంతా కలుపుకొని 1170 square feet. అండ్ మనం ఇచ్చే స్పెసిఫికేషన్ ఏదైనా సరే నా బ్రౌచర్లో ఇంక్లూడింగ్ బ్రాండ్తో సహా అన్ని డీటెయిల్గా స్పెసిఫికేషన్ మనము కస్టమర్కి చెప్పడం కానీ ఆన్ ది పేపర్ కానీ పెట్టడం జరుగుతుంది. మనం వాడే మెటీరియల్స్ కానీ మనం వాడే ఇది కానీ ఏదైనా సరే ఉంటుంది. వాటర్ కూడా మనం సాఫ్ట్నర్ పెట్టినాం. ఓకే, ఈవెన్ హార్డ్ వాటర్ అయినా మనకు కన్వర్ట్ అయిపోయి ఈవెన్ బాత్రూమ్లకు కానీ ఏ దాంట్లోకైనా అంతా సాఫ్ట్నర్ పెట్టారు. సాఫ్ట్నర్ పెట్టి చేస్తాం. బాత్రూమ్స్లో కానీ ఒక్కొక్కటి మనం చూపేదంటే బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 by 13 మాస్టర్ బెడ్రూమ్ విత్ ప్లస్ బాల్కనీ. మళ్ళీ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి 11 by 13. అది ఒకటి కామన్ బాత్రూమ్, ఒకటి ఇది చేస్తాం. ఇప్పుడు ఫ్లాట్లో మనం లివింగ్ ఏరియాలో టీవీ ఏరియా ఇది సైజ్ వచ్చేసి 12 by 20 సైజ్ ఇంక్లూడింగ్ ఎంటర్ అయితే ఇది ఎంటర్ అయితేనే ఇది హాల్ ఉంటుంది. 12 by 20 సైజు. ఇక్కడ టీవీ యూనిట్కి మనం ప్లేస్ చేసుకోవచ్చు. మనం 2 ways విజన్లో వాళ్ళ ఐడియా ప్రకారం టీవీ యూనిట్ ఈ గోడకైనా ప్లేస్ చేసుకోవచ్చు, మనం ఈ గోడకైనా ప్లేస్ చేసుకోవచ్చు. 2 విధాలుగా ఉంది. ప్లస్ మనం టైలింగ్ కూడా మొత్తం వర్టిఫైడ్ గ్లాజింగ్ టైలింగ్ ఇచ్చాం. 2x4 సైజు కంప్లీట్గా 2x4 సైజ్ ఇచ్చాం. మీరు ఇంకో విధంగా గమనించాల్సిన ఏంటంటే మనం పౌడర్ కోటెడ్ గ్రిల్స్ ఇచ్చినాయి. ఓకే, నాట్ పెయింటెడ్ కాదు, ఓకే పౌడర్ కోటెడ్ గ్రిల్స్. ఈ గ్రిల్స్ మనం గ్రిల్స్ కూడా కవర్ వేసినాం. మామూలుగా విండోస్ ఒకటే ఉంటుంది, ఈ గ్రిల్స్ కూడా కవర్ చేసినాం. అంటే అది మనకు లుక్ ఈ గ్రిల్లులో వెళ్ళలాగా ఏం కనపడకుండా దాన్ని రిచ్ లుక్ కనపడేటట్లా ఇది చేసినాం. మనం గెలాక్సీ టాప్ చేసినాం. ఇది డైనింగ్ స్పేస్ ఈ వచ్చేస్తుంది. మనం కంఫర్ట్గా 4 seaters కానీ 6 seater కూడా కూర్చోవచ్చు. మనం ఈస్ట్ ఫేస్ తగ్గట్టు మనం ఇది చేసేసినాం. ఇది పూజ రూమ్ సార్. మనకు స్మాల్ యూనిట్ ఇది ఒకటి, ఈ పూజా రూమ్ మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ సైజు. ఇంకా ఇక్కడ వస్తే కిచెన్, ఇది యూ షేప్లో వచ్చింది. మనకు స్పేషియస్గా ఉంటుంది, మనకు అన్నీ చేసుకోవడానికి కూడా. ఇది ఐలాండ్ ఒకటి వచ్చింది. ఇంకా ఇక్కడ మిక్సీ గ్రైండ్ అన్నీ పెట్టుకోవడానికి ఒకటి. ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఇదొకటి అన్ని సామాన్లు కానీ ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్
ఓవెన్ అవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చినారు. ఇంకా ఇక్కడ యూటిలిటీ రూమ్. ఇప్పుడు కిచెన్ అందరికీ కూడా లేడీస్కి అందుబాటులో ఉంటుందని చెప్తారు చాలామంది. అందరికి కూడా లేడీస్కి నచ్చేది కిచెన్ బాగుండాలంటున్నారు. ఎలా ఉంది ఇప్పుడు మీరు ఎలా కట్టించారు కిచెన్ని? అంటే మీరు కూడా ఇలాగనే సొంతంగా మీరు కూడా ఇంట్లో కూడా ఇట్లా ఉంటుంది కదా? అందరికి అన్ని మీన్ మన హైట్ ప్రకారం మనకు ఎట్లా కావాలో అట్లా మనం ఈజీగా వండుకోవడానికి ఉన్న హైట్ లెవెల్ అంతా ఉంటుంది. అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. మనకు స్టోరేజ్ కూడా ఏమి ఇది లేకుండా అన్నీ ఇచ్చినారు. ఓకే. అంటే చాలా మటుకు మళ్ళీ క్లీనింగ్ ఇబ్బంది ఉంటుంది కదా లేడీస్కి ఎవరికైనా కానీ. కిచెన్లో రావాలంటే క్లీనింగ్ మెయిన్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఆ క్లీనింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది పెట్టారు. ఇది ఫైబర్ లాగా ఉంది. అవునండి, రస్ట్ పట్టకుండా ఫైబర్తో పెట్టించిన. క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. సాఫ్ట్ క్లోజరింగ్ ఒకటి ఆటోమేటిక్ అదే సాఫ్ట్కి వెళ్ళిపోతుంది. యూటిలిటీకి కూడా కంఫర్ట్గా ఉండేటట్లు పక్కనే ఉంటుంది. మనకి ఈజీగా సామాన్లు పెట్టడానికి ఏదో తీసుకోవడానికి అంత కంఫర్ట్. వాషింగ్ ఏరియా, వాష్ మిషన్ పెట్టుకోవడానికి అంత కంఫర్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు లివింగ్ ఏరియా చూస్తాము, దేవుని గది చూస్తాము, అలాగే కిచెన్ చూస్తాము. మొత్తం కిచెన్ ఎలా ఉందో కూడా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, అక్కడ ఒక బెడ్రూమ్. దీన్ని ఎట్లా, ఏది మాస్టర్ బెడ్రూమ్, ఏది కిడ్స్ బెడ్రూమ్? ఇప్పుడు యాజ్ పర్ వాస్తు మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఓకే. అది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది, కిడ్స్ బెడ్రూమ్. ఈ రెండు మధ్యలో ఒకటి కామన్ బాత్రూమ్ పెట్టాము. ఓకే. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఒకటి వాష్ ఏరియా, డైనింగ్ ఉంటుంది మనకి. ఇక్కడ వాష్ చేసుకొని స్మాల్ హ్యాండ్ వాష్ ఏరియా ఉంటుంది. దాన్ని బెడ్రూమ్లోకి వెళ్దాం. ఓకే. ఇది వచ్చేసి మనకు 12x13 సైజ్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ 12x13 సైజ్ ప్లస్ బాల్కనీ. ఓకే. మనం ఇచ్చే బడ్జెట్స్లో యూరోపియన్ స్టైల్ విండోస్ ఇచ్చేసాం. ఫ్రెంచ్ విండోస్ అంటారు దాన్ని. వెంటిలేషన్ కూడా మనకు బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ మీరు గమనించండి ఎంత స్పేస్ ఉంది. ఈవెన్ ద 7 cot కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా మనకి హ్యావింగ్ బ్యూటిఫుల్ స్పేస్ అనమాట 12x13 సైజ్. తర్వాత షెల్ఫ్స్ కూడా మనము హౌసెస్కి రెండు బెడ్రూమ్స్ కలిపి 250 square feet షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మొత్తం సేమ్ మనం ఇచ్చే బేస్ ప్రైస్. బాల్కనీ 4 feet వైడ్ బాల్కనీ మనం ఇచ్చినది. ఫ్రెంచ్ విండో మొత్తం స్లైడబుల్, కంప్లీట్గా స్లైడ్ చేసేసుకోవచ్చు. హ్యాపీగా వీ కెన్ సిట్ అండ్ ఎంజాయ్ ది అట్మాస్ఫియర్. ఈవినింగ్ టైం స్పెండ్ కాఫీ కానీ టీ కానీ మనం హ్యాపీగా వెళ్ళి ఇది చేయొచ్చు సార్. వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా అసలు చూస్తుంటే మనం కూడా ఇక్కడ బయట కూడా చూస్తున్నాం. ఇక్కడ సిట్అవుట్ కూడా చాలా బాగుంది. మొత్తం కూర్చోండి మేడం. ఓకే, చూడండి చాలా అద్భుతంగా ఉంది. పంట పొలాలు కూడా అవతల కనిపిస్తున్నాయి. మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది 8x4 సైజ్ ఇచ్చినాం. ద బెస్ట్ థింగ్స్ ఆఫ్ ద బాత్రూమ్ వచ్చేసి మనం టైలింగ్ కూడా 2x4 సైజ్ వాల్స్కి ఇచ్చినాం. గ్లేజీ ఫినిష్ అండ్ డ్రై వెట్ కాంబినేషన్స్ ఇచ్చినాం. మనం కావాలంటే గ్లాస్ పార్టీషన్ వేసుకోవచ్చు. ఇక్కడ వెట్ రాకుండా డ్రై ఉంటుంది. అండ్ వీఆర్ గివెన్ డైవర్టర్, నాట్ వాల్ మిక్సర్, జాగ్వార్ డైవర్టర్ ఇచ్చినాం. హై ఫ్లో హై ప్రెజర్ డైవర్టర్స్, నాట్ జాగ్వార్. మామూలు బయట బిల్డర్స్కి మనకు ఒక బాత్రూంలోనే మనం ఇచ్చే స్పెసిఫికేషన్ ఒక 50,000 రూపీస్ వేరియేషన్స్ వస్తాయి. అండ్ సింగిల్ పీస్ కమోడ్స్. ఎప్పుడైనా అపార్ట్మెంట్లో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంటుంది సార్. ఏదైనా బాత్రూమ్ ప్రాబ్లం వచ్చిందనుకో మొత్తం ట్యాంక్ అంతా హాఫ్ చేసేసి రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రతి బాత్రూమ్కి మనం ఒక కంట్రోలర్ పెట్టేసినాం. అంటే అది ఆఫ్ చేస్తే ఈ బాత్రూమ్ వాటర్ అంతా ఆఫ్ అయిపోతే మనం ఏదైనా ఉంటే మనం ఇక్కడ రిపేర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు సఫర్ కాకుండా ఉంటారు. మొత్తం ఆఫ్ కాకుండా మన ఈ బాత్రూమ్ వరకే మనం కంట్రోల్ చేసుకునేది ఇక్కడ లోకల్లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. పైన ట్యాంక్ ఎక్కాల్సిన అవసరం లేదు, అది ఎక్కాల్సిన అవసరం. ఇంతవరకు మనము మాస్టర్ బెడ్రూమ్ చూసాము. ఇలాగ మొత్తం లోపల ఎంత ఏరియా కూడా చూసాము, సిట్అవుట్ చూసాము. ఇది ఇప్పుడు కిడ్స్ రూమ్ వచ్చింది. స్పెషాలిటీ ఏమండి? ఇక్కడ బెడ్ కాకుండా సోఫా వేసుకున్నారు. అంటే బెడ్ ఇది జస్ట్ ఒకటి పెట్టాం, సోఫా కమ్ బెడ్. దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి 11x13. మనకు ఇక్కడ కూడా ఒక షెల్ఫ్స్ ఇచ్చేసినాము మనము. హ్యాపీగా మనము కింగ్ సైజ్ బెడ్ కూడా మనం కంఫర్టబుల్గానే వేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి దీనికి ఒక 1 feet తేడా ఉంటుంది. బాల్కనీ ఉండదు సెకండ్ బెడ్రూమ్. ఓకే అండి, చాలా బాగుంది.
మొత్తం మనం ఇప్పుడు వరకు చూసినది ఈస్ట్ ఫేస్ ఓకే. ఫ్లాట్ సార్, 1170 స్క్వేర్ ఫీట్ అంతా. ఇది ఇంటీరియర్ ఇదంతా చేశారు. చేసినాక మనకు అరౌండ్ 52 lakhs దాకా వచ్చింది సార్. పిఓపి, లైటింగ్స్, ఎక్స్ట్రా అవన్నీ లైటింగ్స్ వల్ల. ఇప్పుడు కస్టమర్ కి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే దాని తగ్గట్టు మనం ఇది చేస్తాం. వ్యాష్ మనము అన్ని సర్వీస్ ఇస్తాం. ఈవెన్ వాళ్ళకి టవాల్స్, నాప్కిన్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేసే సర్వీస్ ఇస్తాం. బట్ బేస్డ్ ఆన్ దట్ ఆల్ దీస్ థింగ్స్ మనం వచ్చేది ఉండే సర్వీస్ ఇవ్వడానికి. ఇప్పుడైతే మొత్తం ఫర్నిష్డ్ ఉంది, మళ్ళీ అన్ఫర్నిష్డ్ అన్ఫినిష్డ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. మనం బేసిక్ అనేది దాన్ని అన్ఫర్నిష్డ్ అని చెప్పేసి ఒకటి మీకు ఇంకోటి వెస్టేజ్ చూపిస్తాను, ఒకటి అన్ఫర్నిష్డ్ ఈస్ట్ది కూడా చూపిస్తాను. ఓకే అండి, చూద్దాం. ఓకే, మనం ఇంతవరకు ఈస్ట్ ఫేస్ ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే చూస్తాం. మనం ఇప్పుడు సెమీ ఫర్నిష్డ్ వెస్ట్ ఫేస్ అయితే ఉన్నాం. వాళ్ళని అడుగుదాం, చెప్పండి ఈ వెస్ట్ ఫేస్కి ఈస్ట్ ఫేస్ ఫుల్ ఫర్నిష్డ్కి ఏం తేడా ఏముంది? అంటే వెస్ట్ ఫేస్ వచ్చేసి సమ్ ప్లాన్ చేంజెస్ ఉంటాయి. బట్ స్క్వేర్ ఫీట్ ఈజ్ 1170 స్క్వేర్ ఫీట్. వాస్తు ప్రకారం దీని ప్లాన్ దీనికి సపరేట్ సెట్ చేసిన అది ఫుల్ అంటే డైనింగ్ టేబుల్, అవి కార్డ్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో అవేం లేకుండా స్మాల్ సింపుల్గా సెమీ ఫర్నిష్డ్గా మనం చేసినాం. ఇప్పుడు ఇది హాల్, ఇది హాల్. ఇది వచ్చేసి 11/15 సైజ్ హాల్. మనకి ఇండివిజువల్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్ లో మనకు కొంచెం జాయింట్ ఉంటుంది, ఇది ఒక ఇండివిజువల్ ఉంటుంది. దాని బిగ్ సైజ్ విండో అండ్ మీకు హైవే మనకు అపీరెన్స్ ఉంటుంది, వ్యూ ఉంటుంది. మెయిన్ రోడ్ వ్యూ వస్తుంది. ఫ్రెంచ్ విండో వచ్చేసిన పెద్దగా ఒకటేసారి మనము ఇట్లా ఇక్కడ మనం దీనికి డైనింగ్, కిచెన్ సపరేట్గా వచ్చేస్తుంది. ఓకే, మనం కూర్చొని చూస్తే ఇక్కడ డైనింగ్ లో ఇక్కడ మనకు వెంటిలేషన్ వెస్ట్ సైడ్ మనకు ఎర్లీ మార్నింగ్ సన్లైట్ మనకు ఇంట్లోకి బ్యూటిఫుల్ గా వెల్కమ్ ఉంటుంది. తర్వాత పార్క్ వ్యూ ఉంటుంది. కొంచెం మనకు ఇక్కడ నుంచి మనం చూస్తే కొంచెం వెంచర్ కానీ పార్క్ వ్యూ కానీ బాగుంటుంది. ఇక్కడ కూర్చొని ప్లెజెంట్ గా డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి కూడా డైనింగ్ షేప్. అండ్ మళ్ళీ కిచెన్ సేమ్ కిచెన్ స్టైల్ యూటిలిటీ ఇది వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వాష్ ఏరియా వచ్చేస్తుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అక్కడ ఏమైతే ఉందో దానికి ద సేమ్ సైజ్ 12/13 మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ మనకు. దీనికి మనం ఇక్కడ హైవే వ్యూ కోసం అని చెప్పేసి ఇక్కడ బాల్కనీ మనం దీనికి ఇది ఇచ్చిన 4 feet వైడ్ బాల్కనీ. వెస్ట్ సైడ్ కి అయితే ఇక్కడ ఈ ఫ్లాట్ కి మొత్తం వెంటిలేషన్ అయితే ప్రతి దానికి వెంటిలేషన్ యూ కాంట్ గెట్ ఎనీ అదర్ వెంచర్, అంత వెంటిలేషన్ మనం ఇస్తాము అనమాట. ఫ్రెంచ్ విండో ఇచ్చినాము, యూరోపియన్ స్టైల్. అండ్ మనం సేఫ్టీ కోసం గ్రిల్ కూడా మనం హెవీ స్టాండర్డ్తోనే అరౌండ్ 5 feet హైట్లో సేఫ్టీ కోసం మనం గ్రిల్ కూడా ఇది చేసేసినాం. హైవే కూడా జస్ట్ మనకు వ్యూ జస్ట్ 250 meters ఇక్కడ నుంచి. ఇంతవరకు వీడియో చూపిస్తున్నాం, కానీ ఇప్పుడు మనకి ఈ ఏదైతే విల్లా ఉందో, ఈ ఫ్లాట్స్ ఉన్నాయో, అడ్రస్ కస్టమర్కి ఎవరైతే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అడ్రస్ కర్నూలుకి సమీపంలో అని మనకు తెలిసింది. అడ్రస్ కూడా పూర్తి అడ్రస్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్. దాని నెక్స్ట్ ల్యాండ్ మార్క్ వచ్చి పుల్ల రేణుక ఎల్లమ్మ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని బ్యాక్ సైడే మనకు ఇప్పుడు అంతా చూస్తాం. అంతా హైవే అంటే రాజధాని హైవేనే కదా ఇదంతా, అమరావతి హైవే మొత్తం. రింగ్ రోడ్ అటాచ్ మొత్తం. అక్కడ పోతే అవుటర్ రింగ్ రోడ్ సూరత్ హైవే కనెక్ట్ అవుతాం. ఓకే. ఇంకోటి సుధిరెడ్డిపల్లె రూట్ వస్తుంది జస్ట్ ఫర్లాంగ్ లో. ఆడ నుంచి మనం డైరెక్ట్ నంద్యాల రూట్ కనెక్ట్ అయిపోతాం ఒకవేళ కావాలంటే. అట్లా ఇది ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది కానీ మన వెంచర్కి ఆల్మోస్ట్ కర్నూలులో ఎన్ని స్కూల్ బస్సెస్ ఉన్నాయో ఆల్ బస్సెస్ మన వెంచర్ గేట్ ముందరకు వచ్చేస్తాయి. మొత్తం 21 buses వస్తాయి. 21 స్కూల్ బస్సెస్ అన్ని ఏమేమి హైలీ రెప్యుటేటెడ్ బస్సులు కానీ ఏదే స్మాల్ బస్సెస్. దగ్గరలో రవీంద్ర స్కూల్ కూడా మీకు మనకి ఇక్కడ ఐ వాష్ కార్నర్లో కనపడుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కరెక్ట్. ఇప్పుడైతే మనం అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపించారు. నెక్స్ట్ విల్లాస్ అన్నారు. విల్లాస్ కూడా ఒకసారి మనకి ఇటు కనిపిస్తాయి. విల్లాస్ ఇక్కడ నుంచి కనపడతాయి మనకి. యాక్చువల్గా వెస్ట్ సైడ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆఫ్ పార్క్ వ్యూ అండ్ కానీ వెంటిలేషన్ కానీ. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మనం ఎంత ఎయిర్ కొడుతుంది, ఎయిర్ అనేది విండ్ కానీ ఇది కానీ మొత్తం విల్లా సైడ్ మనం ఉంటాం అన్నమాట. ద అడ్వాంటేజ్ ఆఫ్ వెస్ట్ ఫ్లైస్ ఇస్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మనకి వచ్చేస్తుంది. ఒకటి మనం ఇదండి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే
ఫర్నిష్డ్, వితౌట్ ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ అయితే చూసాము. మళ్ళీ ఇప్పుడు మెయిన్ అయితే అద్భుతమైన విల్లాస్ కూడా మనం చూడబోతున్నాం. ఈ విల్లాస్ గురించి కూడా మనకి ఇప్పుడు అద్భుతమైన విల్లాస్ గురించి సుధీంద్ర గారు మరి విశేషాలు అయితే తెలుపుతారు. మనం ఇంతవరకు ఫుల్ ఫర్నిష్డ్ అలాగే సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అయితే చూసాం, డబుల్ బెడ్రూమ్. అయితే ఇప్పుడు మనం అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం కూడా ఎలా చూపిద్దాం సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎట్లా ఉంటుంది అంటే తక్కువ ధరకి ఎలా ఉందో ఒకసారి. ఇది అన్ఫర్నిష్డ్ ఫ్లాట్. ఇది కూడా ఈస్ట్ ఫేస్ అనమాట. ఈస్ట్ ఫేస్ అన్ఫర్నిష్డ్ ఫ్లాట్. ఇది మొత్తం వాళ్ళు తక్కువ ధరకి 46 lakhs ఏమో అని చెప్తున్నారు. ఇక్కడ కస్టమర్గా ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. వాళ్ళు కస్టమరా లేదంటే ఎందుకు వచ్చి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొన్నారా? ఫ్లాట్ కొన్నారా? ఎంత కొన్నారండి? మేము 46 కొన్నామండి. 46 lakhs. అంటే ఇది ఫర్నిష్డా వితౌట్ ఫర్నిష్డా? వితౌట్ ఫర్నిష్డ్. ఓకే ఓకే. 46 వితౌట్ ఫర్నిష్డ్ మేము కొన్నాము. మేము కొన్ని కూడా 1 year అయింది. ఓకే. వాళ్ళు చేసాల్సి 1.5 year అయింది. నేను 1 year క్రితమే కొనేస్తున్నాను. నాకు ఇంతవరకు ఫినిష్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ పిఓపి వరకు ఎడ్స్. ఓకే, మీరు ఎక్స్ట్రా చేసుకుంటే ఎక్స్ట్రా అవుతుంది. అంటే స్టార్టింగ్ వితౌట్ ఫర్నిష్డ్ అయితే 46 lakhs 46 lakhs వచ్చేసింది. నెక్స్ట్ మేము ఇంటీరియర్గా చేయించుకోలేదు. ఓకే, మీరు కస్టమైజ్ ఎలా ఉంటే అలా చేసుకోవాలి. కావాలంటే అలా చేసుకుంటాం. వాళ్ళు కూడా కావాలంటే వాళ్ళే చేస్తారు, మనకి మీకు వాళ్ళైనా చేయించేటట్టు. ఓకే ఓకే. మీరు అంటే మొత్తం చేసుకుంటారు? చేసుకుంటాం. దానికోసం వెయిటింగ్? దానికోసం వెయిటింగ్. ఓకే ఓకే. అంతా రెడీ టు ఫ్లాట్ జాయిన్ అవ్వచ్చు. మనకు వుడ్ వర్క్ కోసం వెయిట్ చేస్తాం. నియర్ బై అన్నారు కర్నూలుకి దగ్గర? 4 kilometers or 5, 4 or 5. శ్రీశైలం వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ బైపాస్. ఇది ఓకే, చాలా దగ్గరలోనే ఉంది. పక్కనే పుల్లయ్య కాలేజ్ అవును, అని దాని దగ్గరలో ఉంది. ఇటు పోతే మళ్ళీ ఈ బైపాస్ కూడా పడింది మనకి ఇక్కడ కార్గేపురం దగ్గర. ఇటు పోతే మళ్ళీ మన పుల్లారెడ్డి కాలేజీకి బైపాస్ ఉంది, చాలా దగ్గరలో ఉంది. టోటల్గా మనం సెంటర్ అయింది ఇప్పుడు. అక్కడ డీమార్ట్ పడడం కానీ ఎంత బాగుంది సార్. ఈ స్పేస్ 46 lakhs మీకు చాలా టౌన్తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. అదే టౌన్లో కానీ అయితే మీకు ఈ 46 దగ్గర 70 lakhs దాకా పడుతుంది మీకు. మా 70 lakhs డిస్టెన్స్ ప్లస్ తిప్పి ఒక 6 kilometersలోనే 20 lakhs డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎక్కడైనా కానీ వెహికల్స్ ఉంటే పోతున్నాయి కాబట్టి ట్రాఫిక్ కూడా అంతగా ఉంటుంది. ఇక్కడ చాలా ట్రాఫిక్ మాత్రం చాలా తక్కువ. సో కాబట్టి మేము అందుకనే ఈడే తీసేసుకున్నాం. మీరు డైరెక్ట్ క్యాష్ పెట్టి తీసుకున్నారు అంటే లోన్ సౌకర్యం కూడా? మేము క్యాష్ పెట్టిన లోన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం. లేకపోయినా వాళ్ళు కూడా లోన్ కూడా ఇప్పిస్తున్నారు. మనం కొంచెం ఒక 60% కట్టాము, 40% లోన్ తీసుకున్నాం. ఓకే. మీరు ఎన్నో ఫ్లాట్ చేసింటారు. ఒక ఇల్లు కొనాలంటే 1,00,000 ఆలోచనలు ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి కారణం ఏంటి? వేరే డిఫరెన్స్ ఏంటి? మిగతా చోట్ల చూసింటారు, చాలా వెంచర్స్ ఉన్నాయి, చాలా మంది బిల్డర్స్ ఉన్నారు. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ ఏం లేదు సార్. మేము అదే క్వాలిటీ పరంగా కూడా చెక్ చేసుకుంటే ఆడిపోయినా మెయిన్ చూసేది అదే క్వాలిటీ చేస్తాం. ఏం వాడారు, పెయింట్స్ ఏం వాడారు, ఎలక్ట్రికల్ ఏం వాడారు, ప్లంబింగ్ ఏం వాడారు అనేది అన్నీ కూడా టాప్ రేంజ్ వాడారు. పెయింట్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వెంటిలేషన్ కానీ, టైల్స్ కానీ మొత్తం కూడా మాకు అన్నీ బ్రాండెడే వాడారు. ఓకే. కంపేర్ చేసుకుంటే బాగా నచ్చింది. బాగా వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా స్పేషియస్గా ఉందని తీసుకున్నాం. ఓకే. ఇక్కడ బయట ఈ వెంచర్ చుట్టుపక్కల ఎలా వాతావరణం ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఇక్కడ పొల్యూషన్ తక్కువ, మెయిన్ చాలా బ్యూటిఫుల్ ఏరియా. వెంటిలేషన్ కానీ దానికని ట్రాఫిక్ మెయిన్ తక్కువ, పొల్యూషన్ తక్కువ. ఈవినింగ్ టైంలో కానీ వెంచర్ చాలా బాగా డెవలప్ చేసేది. ఎంత తక్కువ కాలంలో అమ్యూనిటీస్ మొత్తం ఏది పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసేది. పార్క్స్ కానీ, గార్డెన్స్ కానీ అన్నీ చాలా బాగా చేసేది. అవుట్లకు మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు. ఓకే. మొత్తం మీద మీ పేరండి? ప్రసాద్. ప్రసాద్ గారు. ఓకే, గ్లాడ్ టు మీట్ యు అండి. ఓకే. మనం అపార్ట్మెంట్లో ఇంతవరకు ఫ్లాట్లో 46 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం డూప్లెక్స్ విల్లాస్ దగ్గర ఉన్నాం. డూప్లెక్స్ విల్లాస్ కూడా ఇక్కడ స్పేసెస్ ఎలా ఉంది, డూప్లెక్స్ విల్లా విశేషాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇంతవరకు ఫ్లాట్స్ చూస్తాం. ఈ డూప్లెక్స్ విల్లాస్ ఎలా, దీని ప్రత్యేకత ఏంటి? విల్లాస్ మొత్తం మనకు 10 విల్లాస్ వస్తాయి, ప్లస్ ఒక పార్కు, ఒక క్లబ్ హౌస్, మినీ క్లబ్ హౌస్, జస్ట్ ఒక జిమ్ అదంతా వచ్చేస్తుంది. మనకు 33 feet వైడ్ రోడ్. ఓకే. మనం ఇచ్చిన దీంట్లో. ఓకే. అండ్ 6 feet ఆఫ్ ఫుట్పాత్. ఓకే. ఫ్రంట్ 6 feet ఇటు 33 feet రోడ్ అయిపోయిన కాక మళ్ళీ 33లోనే. ఓకే. ఇంక్లూడింగ్ 33లోనే 6 feet అక్కడ సైడ్, ఇక్కడ సైడ్ 6 feet ఫుట్పాత్. ఈ ఫుట్పాత్లోనే మనకు కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఎస్పెషల్లీ మొత్తం అండర్ గ్రౌండ్. మొత్తం పైన మనకు ఒక్క వైర్ కనపడదు. ఓకే. ఓకే. ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కానీ, కమ్యూనికేషన్స్ లైన్స్ కానీ, ఇంటర్నెట్ కేబుల్స్ కానీ ఏదైనా సరే మొత్తం కంప్లీట్ అండర్ గ్రౌండ్. ఎందుకు ఆ విధంగా పోవాల్సి వచ్చినట్టే, ఐ డోంట్ వాంట్ టు మిస్ గ్రీనరీ. ఓకే.
మనం ఈ లైన్స్ పోయే కొద్దీ గ్రీనరీ మిస్ అవుతాం. Okay. గ్రీనరీ చెట్లు కట్ చేయడం, Plants పైకి వెళ్ళే కొద్దీ అడ్డం వస్తాయి బయటికి. అడ్డం వస్తుంది. ఆ ఎన్విరాన్మెంటల్ మనం ఎక్కువ ఫ్రెండ్లీగా చేసుకోవాలనే ఉద్దేశమే మొత్తం కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్లోనే చేసినాం. అండ్ ఒక 10 cents లో మనం పార్క్ డెవలప్ చేసినాం. ప్లీజ్ మనం పార్క్ 10 cents పార్క్ డెవలప్ చేసినాం. ఓకే, మొత్తం అంటే అపార్ట్మెంట్ కి ప్లస్ విల్లాస్ కి మొత్తం అన్నిటికీ కలిపి ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కంప్లీట్ గా. అపార్ట్మెంట్ కూడా నాట్ స్టాండ్ అలోన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఓకే ఓకే. మొత్తం అంటే ఈ గార్డెన్ ప్రత్యేకత ఏంటి మొత్తం? దీన్ని మల్టీ పర్పస్ గార్డెన్ గా తయారు చేసినాం. ఉన్న స్పేస్ ని మనం ఎంత మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలో చేసినాం. యాంఫిథియేటర్ మనం మినీ యాంఫిథియేటర్ చేసినాం. తర్వాత లాన్, తర్వాత ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది. సో ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టుకొని మనం మూవీస్ చూసుకోవచ్చు. తర్వాత స్మాల్ ఫంక్షన్ చేసుకోవచ్చు. అండ్ 1 సిట్అవుట్ ఆల్సో, 1 సిట్అవుట్ గజీబో మాదిరి తయారు చేసినాం. ఇప్పుడు మనం ఎవరన్నా వచ్చి మనతో మాట్లాడాలనుకుంటే సెక్యూరిటీ నుంచి మనకు కమ్యూనికేషన్ ఉంటుంది. విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ వాళ్ళని లోపలికి అలౌ చేయాలంటేనే మనం అలౌ చేస్తారు. వాళ్ళు అలౌ చేసి వాళ్ళు ఎవరన్నా మాట్లాడిపోంటే ఇట్లా సిట్అవుట్ లో కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనం ఇంట్లో కైనా ఇన్వైట్ చేసుకొని మనం ఎవరైనా కానీ ఇక్కడ సిట్అవుట్ లో చూసుకోవచ్చు. అండ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ యోగా కానీ, తర్వాత ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కానీ ఎంజాయ్ చేసుకోవడానికి చాలా ఈవినింగ్ టైమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైమ్స్ కూడా మనం మొత్తం లైటింగ్స్ వల్ల పెట్టినాం. చిన్న పార్టీ అట్మాస్ఫియర్. తర్వాత బ్యాంబూ ట్రీస్ అండ్ క్రీపర్స్ అంతా కవర్ అయిపోతుంది. మొత్తం బ్యాంబూస్, క్రీపర్స్ మొత్తం కవర్ అయిపోతుంది. మంచి చిన్న అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం మనం, మంచి గేటెడ్ గా. అండ్ మీరు గమనించిన ఈవినింగ్ టైమ్స్ వస్తే నెంబర్ ఆఫ్ బర్డ్స్ వస్తున్నాయి. అసలు మామూలుగా టౌన్ లో బర్డ్స్ అంటే చిన్న చిన్న పిట్టలు ఇవల్ల మిస్ అయిపోతున్నాయి. మనం ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాక చాలా బర్డ్స్ వచ్చేసి కొంచెం సౌండ్స్ వల్ల బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆ సౌండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ కూడా చేంజ్ నీట్ గా. సో మనం అట్లా గ్రీనరీ మిస్ కాకుండా కోసం ఇప్పుడు కూడా మీకు కొన్ని సౌండ్స్ వినపడుతున్నాయి బర్డ్స్ వల్ల. మనం ఇప్పుడు డూప్లెక్స్ విల్లా దగ్గర ఉన్నాం. చెప్పండి సార్, డూప్లెక్స్ విల్లా దీని ప్రత్యేకత? ఇది 3.5 cents విల్లా. ఓకే. దీన్ని ఇంకా కొంచెం ప్రోగ్రెస్ నడుస్తుంది యాక్చువల్గా వర్క్. మనము వచ్చేసి G+1 3 బెడ్రూమ్స్ ఉంటాయి. కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము, కిచెన్, డైనింగ్ హాల్, పూజ రూము, స్టోర్ కింద ఉంటాయి. పైన వచ్చేసి 2 bedrooms, మళ్ళీ ఒక సిట్అవుట్, మళ్ళీ బాల్కనీస్ అన్నీ ఉంటాయి. మనం ఒకసారి ఎంటర్ అవుతాం. ఇప్పుడున్న హాల్ చూస్తే మనం స్మాల్ సిట్అవుట్ ఒకటి ఎంటర్ అయితేనే లివింగ్ స్పేస్ ఇది వచ్చేస్తుంది. మొత్తం ఇది ఎంత స్క్వేర్ ఫీట్ లో ఈ విల్లా? ఈ 1780 square feet. 1780. ఈ 3.5 cents 4 cents వచ్చేసి 1800 square feet అట్లా వచ్చేస్తుంది. మనకు లివింగ్ రూమ్ అయిపోతేనే మనకి ఇట్లా స్పేస్ ఫర్ పూజ రూమ్ వచ్చేసి, ఈ పూజ రూమ్ కూడా బ్యూటిఫుల్గా కాపర్ ఫినిష్డ్ ల్యామ్ హైలైటర్ అంటారు దీన్ని, స్పెషల్గా ఫినిష్డ్ ల్యామ్ పూజ గది కోటి ఇది చేసేసినాం. అండ్ వీ గివెన్ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఫ్లోరింగ్ ఆఫ్ వుడెన్ స్టైల్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్స్ మనకు, అంటే ఇప్పుడు డూప్లెక్స్ లో లిఫ్ట్ కూడా లిఫ్ట్ ప్రొవిజన్ చేస్తున్నాం. కస్టమర్ కెన్ టేక్ కస్టమైజ్ గా లిఫ్ట్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి, వాళ్ళు ఇది చేసుకోవాలి. లిఫ్ట్ కావాల్సిన అంత ఫెసిలిటీస్ మనం చేస్తాం. ఓకే. ఇది స్టెప్స్ అన్నమాట. అంటే కస్టమైజ్ అంటే చాలా కస్టమర్స్ G+1 2 అంటే ఎక్స్ట్రా కూడా అడుగుతారా? వాళ్ళు కస్టమైజ్ అడుగుతారు, వాళ్ళ బడ్జెట్స్ అవసరం, మనం దాని తగ్గట్టు స్పెసిఫికేషన్ చేసిస్తాం. ఓకే. ఇక్కడ పైకి పోనీక ఇది కింద ఇప్పుడు హాల్, లివింగ్ రూమ్, కిచెన్, దీంట్లో కూడా బెడ్రూమ్ ఏమన్నారు? సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉంది ఇక్కడ ఫస్ట్. కింద సింగిల్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి. మనకు ఇది డైనింగ్ స్పేస్ వచ్చేసి హ్యాపీగా 6 members కూర్చోనికే అవకాశం ఉంటుంది. కిచెన్ పక్కనే డైనింగ్ అనమాట. హైలాండర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది మనకు. మళ్ళీ తర్వాత డైనింగ్ ఉంటుంది మనకు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అంటే ఇంట్లో నుంచి వస్తుంటే రైట్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్. ఓకే. ఇక్కడైతే కింద అయితే సింగిల్ బెడ్రూమ్, ఒక పక్క డైనింగ్, కిచెన్ ప్లస్ ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ పూజ రూమ్ అన్ని. ఒకసారి పైకి వెళ్దాం. ఇవి కూడా మొత్తం లపాత్ర ఇచ్చేసినాము. స్టెప్స్ అంటే జారి పడకుండా మొత్తము. అండ్ ఎవ్రీ మెట్కు ఒక లైట్ ప్రొవిజన్ చేస్తాం, సెన్సింగ్. ఓకే ఓకే. మొత్తము
అంటే ఈజీగా ఎక్కచ్చు, ఈజీగా పెద్దలు కూడా ఈజీగా నో ఎక్కచ్చు. ఇష్యూ అసలు. చిన్న కిడ్స్ ఉన్నా కూడా ఈజీగా ఎక్కచ్చు, స్టెప్స్ ఎక్కి దిగచ్చు. అండ్ హైట్ కూడా మనకి ఏం ఇబ్బంది లేకుండా జస్ట్ 6 inches ఇచ్చేసినాం హైట్, ఏమి ఇబ్బంది ఏం లేదు మనకి. ఇది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఇది జస్ట్ లాబీ, ఇది ఒక ఇది ఒక లాబీ. ఇది ఒక లాబీ ఇచ్చేసినాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయితేనే లాబీకి వచ్చేస్తాము. ఇది లిఫ్ట్ నుంచి బయటకు రావాలంటే బయటకు వచ్చేస్తాం. ఓకే, కస్టమర్ ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు అర్జెంట్ గా కస్టమర్ వేసుకోలేదు, అవసరం లేదు వాళ్ళకి, అవసరం లేదంటే మనం ప్లైవుడ్ షీట్ పెట్టి డెకరేట్ చేసేస్తాం. అండ్ పైన వచ్చేసి 2 bedrooms ఉంటాయి. తర్వాత ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది, ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఓకే, దీంట్లో మొత్తం మన విల్లాకి 3 bathrooms ఉంటాయి. ఓకే ఓకే. మనం విల్లాస్ లో ప్రతి విల్లాలో ఈ టైప్ ఆఫ్ సీలింగ్ ఇచ్చేస్తాం. ఓకే, బాత్రూమ్ లో కూడా ఈ టైప్ ఆఫ్ సీలింగ్ ఇస్తాము. అండ్ ఫ్లోరింగ్ కూడా అప్ టు ఎండ్ సీలింగ్ వరకు ఇది టైలింగ్ కూడా ఇచ్చేస్తాం. అంతా 2x4 సైజ్ వర్టిఫైడ్ టైల్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది పైన మాస్టర్ బెడ్రూమ్. దీనికి ఒక బాల్కనీ వచ్చేస్తుంది. ఓకే, ఫ్రంట్ వ్యూ 4 feet వైడ్ బాల్కనీ వచ్చేస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకి. ఇది ఫ్రంట్ వ్యూ వస్తుంది మొత్తం. రోడ్ సైడ్ వ్యూ వస్తుంది ఈ బాత్రూమ్ కి. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి బిగ్ సైజ్, అరౌండ్ 11x13 సైజ్. అంటే మొత్తం మీద ఈ విల్లాలో ఎన్ని బెడ్రూమ్లు వచ్చి కింద ఒక బెడ్రూమ్ వచ్చింది, పైన 2 3 bedrooms, ఒక లాబీ వచ్చేస్తుంది, ఒక బాల్కనీ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఒకటి ప్రైవేట్ బాల్కనీ. ఫ్రంట్ వ్యూ ఒకటి ఉంది, ఫ్రంట్ వ్యూ ఒకటి ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. దట్ ఈస్ బ్యూటిఫుల్ గా, అది మీరు చూడాల్సినది. అండ్ దిస్ ఈస్ ప్రైవేట్ బాల్కనీ, ప్రైవసీ. ఇది అంటే బ్యాక్ సైడ్ వస్తుంది, వ్యూ ఆఫ్ బ్యాక్ సైడ్ మంచి స్పేషియస్ థింగ్. అంటే ప్రతి విల్లా కూడా ఎనికల్ ఇంత స్పేస్ స్పేస్ వచ్చేస్తుంది. అండ్ వి క్రియేటెడ్ ఏ పార్టీ అట్మాస్ఫియర్ ఆఫ్ సిట్ అవుట్ ఫ్రమ్ దిస్. అంటే ఇప్పుడు ఏదైనా విల్లాకి ఫ్రంట్ స్పేస్ ఎక్కువ పెడతారు, మీరు ఫ్రంట్ పెట్టారు, మరి బ్యాక్ ఎక్కువ పెట్టారు. ఫ్రంట్ ఇక్కడ రోడ్ సైడ్ అంటే మనకి బ్యాక్ ప్రైవసీ కోసం బ్యాక్ ఇక్కడ. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఫామ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హైవే కూడా జస్ట్ దగ్గర ఉంటుంది. మనము ఓకే, ఓపెన్ ప్లేస్ చూపించారు, కానీ ఈ గ్రిల్ ఎందుకు ఇచ్చారు? గ్రిల్ మీరు చేయించారు అంటే కస్టమైజ్ చేస్తారు దీనికి. ఇప్పుడు సిట్ అవుట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది మనం చేయించాము, కస్టమర్ అంటే ఒకటి మోడల్ గా ఒకటి చేయించాము అనమాట. ఒకటి సిట్ అవుట్ ఏర్పాటు చేసి బాల్కనీ ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు మనము అని. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఒకవేళ కస్టమర్ కి దాని తగ్గట్టు కావాలంటే దాని తగ్గట్టు చేస్తాం. బట్ ఇట్స్ కాస్ట్ సపరేట్ కాస్ట్. మొత్తం ఇదంతా కొంచెం బ్యాంబూ ట్రీస్ ఇవల్ల వస్తాయి. ఆ మూల వచ్చేసి ఆ లాస్ట్ వచ్చేసి ఆ కార్నర్ లో వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మనము స్టవ్ అది పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్. స్మాల్ పార్టీ అట్మాస్ఫియర్, డైనింగ్ అన్ని చేసేసుకోవచ్చు హ్యాపీగా. కూర్చోండి, మీరు కొంచెం కూర్చొని ఈ క్లైమేట్ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత ఇట్లా పై పోనీక మెట్లు, యాక్చువల్గా స్పైరల్ మెట్లు వస్తాయి. మనము పైకి పోనీక ఈ గ్రిల్ కోసం సపరేట్ గా కొంచెం డిజైన్ చేసినాము. ఈ కార్నర్ మెట్లకి అన్ని చేసేసి ఇంకా పైన ఓపెన్ టెర్రస్. మనం స్ట్రక్చర్ డిజైన్ కూడా రేపు పొద్దున మీరు ఫ్యూచర్ లో ఇంకో ఫ్లోర్ కానీ ఇంకో ఫ్లోర్ పోవాలంటే కూడా మనకు సపోర్ట్ చేసే స్ట్రక్చర్ డిజైన్ ఇచ్చినాము. ఫ్యూచర్ దట్ యూస్ ఆఫ్ ఫుటింగ్స్, సైజ్ ఆఫ్ 6x6 సైజ్ ఆఫ్ ఫుటింగ్స్ కానీ, పిల్లర్ సైజులు కానీ ఏదైనా సరే రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా ఇంకో ఫ్లోర్ కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. మన దగ్గర 2 types ఆఫ్ విల్లాస్ ఉన్నాయి మొత్తం. ఒకటి 4 cents విల్లాస్ అండ్ 3.5 cents విల్లాస్. 3.5 cents విల్లాస్ అరౌండ్ 1800 square feet మనము బిల్టప్ ఏరియా వస్తుంది, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అవల్ల కలుపుకొని 3.5 cents 1800 square feet. బిల్డింగ్ వచ్చేసి మనం కోట్ చేసే ప్రైస్ 1,05,00,000 rupees. 1,05,00,000 rupees డూప్లెక్స్ విల్లా. మనం సెమీ ఫినిష్డ్ అంటే దెర్ ఇస్ నాట్ ఫర్నిష్డ్ అంటే బేసిక్ అనమాట. చేస్తాం, మనం అసిస్టెన్స్ ఇస్తాము, అన్ని చేస్తాం, వాళ్ళు చేసుకుంటారు, మనం అన్ని చేస్తాం, ఆ విధంగా అన్ని చేసేస్తాం. అండ్ 4 cents విల్లా వచ్చేసేసి అరౌండ్ 1,15,00,000 వస్తుంది బేసిక్ మనకు. బేస్డ్ ఆన్ యువర్ లోన్స్, బేస్డ్ ఆన్ యువర్ థింగ్స్ ప్రైజెస్ మారుతూ ఉంటాయి. మళ్ళీ అట్లా ఫుల్ ఫర్నిచర్ మీరు చేయాలనుకుంటే దానికి ఏమైనా కాస్ట్ అంటే కస్టమైజ్ బట్టి మీరు ఎక్స్ట్రా ఛార్జ్ చేసేస్తారా?
దాని ప్రకారం చేస్తాం. కానీ బయట మార్కెట్లో ఏ కస్టమైజేషన్కి బయట మార్కెట్లో ఎంత ఉంటుంది దాంట్లో ఆల్మోస్ట్ 70% కాస్ట్కే మన దగ్గర తయారైపోతుంది. ఓకే. ఇప్పుడు ఇదే ఇంటీరియర్ బయట వచ్చి చేసేట వాళ్ళకి 20 లక్షలు అయితే మనకు 10 లక్షలు 12 లక్షలకి అయిపోతుంది. ఓకే. ఆ విధంగా మనము టైఅప్స్ ఉన్నాయి. ఆ విధంగా మన దగ్గర ఇది ఉన్నారు. మీరు కంపేర్ చేసుకొని నాట్ మ్యాండేటరీ మనతోనే చేయించుకోవాలనిలే, మీ ఇష్టం. మీరు చేయించుకోవాలంటే మీరు చేయించుకోవచ్చు, బయట చేసుకోవాలంటే బయట చేసుకోవచ్చు. ఇల్లు అనేది ఒక డ్రీమ్. వాళ్ళ ఇష్ట ప్రకారం మనం నడవాలి. మన కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనకి. ఇప్పుడు ఇంతవరకు మీకు ఎన్ని విల్లాస్ ఏమైనా బుకింగ్ ఆర్డర్ పెట్టి నీకు ఉన్నాయి? ఇంకా 3 విల్లాస్ సేల్ చేసేవి ఉన్నాయి. మిగతావన్నీ 7 విల్లాస్ మనం సేల్ చేసాము. ఓకే, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ 3 విల్లాస్ మిగిలినాయి. సో ఉన్న వాళ్ళ కస్టమర్లు వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ వెరీ మచ్ వాళ్ళ రెఫరెన్స్. నేను ఇంతవరకు ఎప్పుడు పబ్లిసిటీ చేయలే, మౌత్ టాక్తోనే నడుస్తుంది అంతా. ఇది నడుస్తుంది. ఓకే అండి. ఓకే, మీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ చూసాం, చాలా బాగున్నాయి. చూద్దాం కస్టమర్స్ వచ్చే లోపల అవి ఉంటాయో లేదో ఒకసారి చూద్దాం, అది కూడా వేచి చూద్దాం. మీ విషెస్, కస్టమర్స్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈ ప్రాజెక్టు ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసినాం. మనం ఇంకా పనులు చేసేటివి ఫ్యూచర్లో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏం లేదు. మొత్తం ప్రాజెక్ట్లో ఆల్ ఫెసిలిటీస్ 90% ఫినిష్ చేసాం. ఒక 10% వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, కొంచెం అవి చేసేస్తాము అన్నమాట. ఓకే, చూస్తారు కదండి, రేణుకా సన్నిధిలో ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఫ్లాట్స్ అయితే 46 లక్షల నుండి స్టార్ట్ అయితే, విల్లా అయితే ₹1,00,00,000కే వస్తుందని చెప్తా. అంటే నెజర్ ఉంటుంది కాస్ట్. వాళ్ళు అయితే 1,05 లక్షలు చెప్పారు. కస్టమైజ్ బట్టి పెరగచ్చు తగ్గచ్చు. చూద్దాం. అయితే విల్లాస్ కూడా ఇంకా 3 మిలిగినాయి అంటున్నారు. చాలామంది కస్టమర్స్ వచ్చిపోతున్నారు. అయితే ఫ్లాట్స్ కూడా చాలా మటుకు బుకింగ్స్ అయితేనే ఉన్నాయి. మీకు కూడా ఆ ఫ్లాట్స్ కానీ ఈ విల్లాస్ కానీ కావాలనుకుంటే కింద ఉన్న స్క్రీన్ పైన నంబర్కి ఫోన్ చేసి బుకింగ్ చేసుకోండి.